అలాంటి దేవుడి దగ్గర నా కూతురుంది. ఏది కూతురు? మీరే రక్షించాలి ఇంద్రసేన. చెప్పురా, నీ కూతురు నాకు అక్కర్లేదని చెప్పు. అదే నీ కూతురు నాకెందుకు? దాన్ని ఎట్లా పోషిస్తాలే? ఎవడు పెళ్లి చేస్తాడు దీనికి? డ్యామ్ గేట్లు ఎత్తాలంటే 1000 ఎకరాలు కావాలి. 1000 ఎకరాలు ఈయన ఇస్తాడని చెప్పు. అక్కడ రా. ఇంద్రసేనారెడ్డి గారు, ఈ డ్యాము కట్టడానికి 1000 ఎకరాలకు పంటకి నీళ్లు కావాలి. అది వీర రాఘవరెడ్డి ఇస్తారు. ఇంద్ర, నా 1000 ఎకరాలు ఇవ్వాలంటే ఈ 200 ఎకరాల మేమతో నాకు ఇయ్యాలరా? ఇప్పుడు ఇవిడ ఒకటి విషయం అడుగుతుంది. మీరు షాకింగ్ ఎక్స్ప్రెషన్. షాక్ అంటే ఎలా పెడతావు? కరెంట్ పట్టుకొని పెడతా. ఇంద్రసేనారెడ్డి, ఈ సీమలో మగవాళ్ళకి ఆస్తిపై ఎంత హక్కు ఉందో ఆడవాళ్ళకి కూడా సమానమైన హక్కు ఉంది. సూపర్. నేను సంతకం పెట్టాలంటే నీ 2 చేతులతో నా మెల్ల 3 ముళ్ళు వేయాలి. 2 చేతులతో నేను. నువ్వేం చెప్పాలంటే డ్యామ్ కట్టాక వేస్తానని చెప్పాలి. చెప్పే. యాక్షన్. 3 ముళ్ళు వేయాలి. డ్యామ్ కట్టినాక ఎత్తా. కాదు, ఇప్పుడే వేయాలి. మరి కాదంట, నేనేం చేయాలి? డ్యామ్ కంప్లీట్ అయిపోయినాక వేస్తాను అని చెప్పాలి. రెడీ అమ్మా? డ్యామ్ కంప్లీట్ అయిపోయినాక ఎత్తా. ఎప్పుడైద్ది? అమ్మా, ఇప్పుడు నువ్వు సీమలో అడుగు పెడుతున్నావు. నువ్వు మామూలు బిడ్డవు కాదు, సీమ బిడ్డవి. ఆ పౌరుషం రోషం మొక్కలో కనిపించాలి. నువ్వు అక్కడికి వెళ్ళాలి. సౌకర్యాలు కానీ హెలికాప్టర్ ఎదురా ఎదుగోండి, తీసుకురా. హెలికాప్టర్ ఇస్తాడు, తీసుకొని సీమకి వెళ్ళిపో. నాకు చూడరాదు. యాక్షన్. శంకర్ నారాయణ్, నువ్వేం భయపడకు, నా హెలికాప్టర్ నిలిపో. అమ్మా, దానికి డీజిల్ ఎవరు పోతారు? బొక్క. సీమలో అడుగు పెట్టేసావు. వచ్చి అక్కడ ముద్దు పెట్టుకోవాలి. తీసేయండి. జనాలందరూ ఈ సీన్ కోసం ఎదురు చూస్తారు. రెడీ? సీమలో అడుగు పెట్టావు. మ్యూజిక్. నేను సీమలో ముద్దు పెట్టమంటే నువ్వు యోగాసనాలు ఎందుకు చేస్తున్నావు? ఇది సినిమాలో ప్రోమో షాట్. రావాలనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతావు. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడ